ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాసనసభ పక్ష నాయకుని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, పండిత్ సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇవాళ అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టుండొచ్చు. నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా మేము విద్యార్థి దశలో ఆనాడు మండల్ కమిషన్, మురళీధర్రావు కమిషన్ కొట్లాడినాడు మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు, కేశవరావు గారు, వెంకటస్వామి గారు, బాలగౌడ్ గారు, మాణిక్రావు గారు, ఇట్లా అనేక మంది తపనయ్యల వాళ్ళంతా కీర్తిశేషులై ఉండొచ్చు. పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి. అందుకే వయసు అందరికంటే పెద్దది. ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసున్న వ్యక్తి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు. మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదనం, కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక. ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి